హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది ఎలిక్జర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇది ఒక ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 57 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫార్మా కంపెనీ ఫ్యామిలీ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. అదే టైంలో ఆ ఫార్మా కంపెనీ హెడ్ అయిన పర్సన్ అయితే ఒక ఎలిక్జర్ని అయితే యూజ్ చేయడం వల్ల తను ఒక జాంబీకి అయితే మారిపోతాడు భయ్య, అంటే వైరస్ పెట్టిన పర్సన్ కింద. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డేంజర్లో పడతారు. ఆఫ్టర్ దట్ ఆ ఫ్యామిలీ అక్కడి నుంచి అలా తప్పించుకుంది. ఆ వైరస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏం జరిగింది వీటి చుట్టూ నడుస్తుంది ది ఎలిక్జర్ మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్య. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ వాచ్ భయ్య. మీరు ఎప్పటి నుంచో జాంబీస్ మూవీస్ కానీ, వైరస్ స్ప్రెడ్ అయిన మూవీస్ కానీ, ఇలాంటివి బాగా ఫ్యాన్స్, ఎలా ఉన్నా చూస్తాము, రొటీన్గా ఉన్నా చూస్తాము అనుకుంటే చూసుకోండి, టైం పాస్ అవుద్ది. లేదు భయ్యా, చూసిన రొట్టె ఎంతకాలం చూస్తాము, ఎన్నిసార్లు చూస్తాము అనుకుంటే లీవ్ ఇట్ భయ్యా, వర్కౌట్ అవ్వదు అసలు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే టెక్నికల్లీ సినిమా చూడడానికి చాలా బాగుంటుంది. విజువల్లీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ కాన్సెప్ట్, ఈసారి వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. కాన్సెప్ట్ రొటీనే, ప్రెజెంట్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. ఆ ఎలిక్జర్ అన్న కాన్సెప్ట్ అది కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కొంచెం 1-2 టెన్షన్ పెట్టి సీన్స్ అయితే ఉంటాయి, అవి వర్కౌట్ అయ్యాయి భయ్యా, అంతే. ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది స్టార్ట్ టు ఎండ్. ఎక్కడ కూడా మీకు నథింగ్ న్యూ, అసలు ఫ్రెష్ అన్న కాన్సెప్టే ఉండదు అసలు. ఇందులో కాన్సెప్టే ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్, రొటీన్. బట్ అందులో అన్న కొంచెం కొత్తదనంగా ఏమైనా ప్రెజెంట్ చేశారంటే అది కూడా లేదు. ఫుల్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. జాంబీస్ మూవీస్ లో కానీ, ఈ వైరస్ స్ప్రెడ్ అయిన మూవీస్ లో కానీ ఏ ఫార్ములా అయితే ఉంటుందో, ఏ ట్రూప్స్ అయితే ఉంటాయో అవే ఇందులో కూడా చూస్తారు మీరు. కొత్తగా అయితే ఏం చూడరు భయ్యా. పోనీ యాక్షన్ బ్లాక్స్ అనే ఏమన్నా హై ఉన్నాయంటే అవి కూడా లేవు. చాలా నార్మల్ గా ఉంటుంది, రొటీన్ గానే ఉంటుంది. ఏదో 1-2 మూమెంట్స్ హై వేస్తే గానీ ఇంపాక్ట్ అయితే ఉండదు ఉన్న మూవీ అంతా కూడా. మాక్సిమం స్టార్టింగ్ కూడా మీకు సెటప్ కి టైం తీసుకుంటారు. ఒక 1/2 hour పాటు ఓవర్గా స్ట్రెచ్ చేస్తారు భయ్య. ఆ ఫ్యామిలీ డ్రామా ఇదంతా కూడా అవసరమే లేదు అసలు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్లైమాక్స్ కి ఆ ఫ్యామిలీ డ్రామాకి అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ క్లైమాక్స్ కూడా నాకు అసలు నచ్చలేదు భయ్య. క్లోజర్ అన్న కొంచెం డిఫరెంట్ గా ఇచ్చుంటే బాగున్ను. అది కూడా ముందు మూవీస్ లో ఎలాగైతే ఫాలో అవుతారో ఇందులో కూడా అలాగే ఉంటుంది. మెయిన్ నాకు అదే ప్రాబ్లం మూవీ తోటి, ఏది కూడా ఫ్రెష్ గా లేదు అసలు. మొత్తం చాలా రొటీన్ గా అనిపించింది. అందుకే ఓవరాల్ గా అయితే జస్ట్ ఫర్ టైం పాస్. అది కూడా జాంబీస్ మూవీస్ చూసే లవర్స్ ఎవరైనా ఉంటే గనక, అండ్ వాళ్ళకి కూడా కొంచెం బోర్ కొట్టచ్చు, ఎందుకంటే రొటీన్ అయిపోయింది కాన్సెప్ట్ వచ్చి. సో అందుకే చెప్తున్నా, ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంటే చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఒక దిక్కున ఇంటిమేషన్ సీన్ అయితే ఉంటుంది, బట్ న్యూడిటీ అయితే ఏమీ ఉండదు. జస్ట్ అదొకటి స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. బట్ వైలెన్స్ హెవీగా ఉంటుంది, బ్లడ్ బాత్ హెవీగా ఉంటుంది. ఓకే, జాంబీ మూవీ కదా మరి, అది ఓకే అనుకుంటే చూడండి, లేదంటే లేదు. మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.